హాయ్ ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జ్యోతిని. మీరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు గుడ్ మార్నింగ్ అందరికీ. శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ మంచిగా శివాలయం దర్శనానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని మంచిగా మన మనసులో బాధలు చెప్పుకొని ఆ శివుడి దగ్గర, ఆ తండ్రి దగ్గర మన బాధలు చెప్పుకొని ఆ శివయ్య దయ వల్ల, ఆ శివయ్య దయా కృప మన మీద కొంచెం ఉన్నా సరే ఈరోజు మన కష్టాలు తీరిపోతాయి. అందుకనే అందరు ప్రతి ఒక్కరు శివాలయానికి అంటే ప్రతి ఒక్కరు అంటే కుదిరినోళ్ళు కుదిరినట్టుగా వెళ్తారు. కుదిరినోళ్ళు కొన్ని కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి కదా లేడీస్కి. కొంతమంది వెళ్ళకపోవచ్చు, అయినా నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. వెళ్ళలేక బాధపడే లేడీస్ ఎవరైనా ఉంటే గనక నాలాగా మన మనసులో అయినా సరే తెలుసుకోవచ్చు. నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని చెప్పి మనసులో తెలుసుకొని మనం ఆరాధన చేసుకొని దండం నమస్కారం చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం కుదిరి వెళ్ళకపోతే తప్పు, కుదరక వెళ్ళలేదు కాబట్టి ఆ శివుడికి మన గురించి తెలుస్తుంది. మనలాంటి ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఆ దేవుడు, ఆ శివయ్య కూడా తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటాడు. నో ప్రాబ్లం, ఎవరి బాధపడాల్సిన పనే లేదు. ఓకేనా? ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. అందుకనే గుడికి వెళ్ళనోళ్ళు, కుదరనోళ్ళు, ఇంటికాడ ఉన్నవాళ్ళు అయినా సరే హరహర మహాదేవ, శంభో శంకరో నమ శివాయ అని మనం అనుకున్న చాలు. ఆ శివస్వామి కృపాదయ మన మీద ఉంటుంది అని నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నాలాగే చాలామంది ఇంటి దగ్గర ఉండే ఉంటారు. గుడికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళడానికి కుదరకపోవచ్చు వేరే వేరే కారణాల వల్ల. అందుకే నేను చెప్తున్నాను. ఏమంటారు? నిజమే కదా. ఓకే, ఆ శివుడు దయ అందరి మీద ఉండాలి, శివుడు కృప అందరి మీద ఉండాలి, చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి, అందులో ఈ జ్యోతి కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, శివరాత్రి శుభాకాంక్షలు. వెరీ 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 గుడ్ మార్నింగ్.